అందరికీ రామ్ రామ్. లైఫ్లో నేను ఈ డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ అంతా వేస్ట్ అయ్యేది. డెసిషన్ ఏంటిదంటే లైఫ్లో ఒక స్టేజ్లో ఉన్నా కానీ డైరెక్షన్ లేదు, క్లారిటీ లేదు, ఎఫెక్ట్స్ పెడుతున్నా కానీ రిజల్ట్స్ లేవు. అప్పుడు నేను ఒక రియలైజేషన్కి వచ్చిన, మనిషికి స్ట్రెంగ్త్ బయట కాదు లోపల ఉండాలి. అందుకే నేను హనుమాన్ దీక్ష స్టార్ట్ చేసిన. హనుమాన్ అంటే కేవలం బలం కాదు, ఆయన రాముడి మీద పెట్టుకున్న భక్తి, అదే ఆయన నమ్మకం, అదే ఆయన బలం. నేను కూడా నా లైఫ్ని ఆయనలాగా మార్చుకుందాం అనుకుంటున్నాను. కానీ చాలామంది హనుమాన్ అంటే గాడ్ లాగానే తెలుసు. కానీ హనుమాన్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్, హనుమాన్ ఈజ్ ద స్ట్రెంగ్త్. అది ఇండియాకే కాదు, టోటల్ యూనివర్స్. లిటరలీ వేరే కంట్రీ ప్రెసిడెంట్స్ వాళ్ళ వ్యాలెట్లో లిటరలీ చెప్తున్నా మంకీ గాడ్ అని చెప్పి చిన్న చిన్న పాకెట్ ఫొటోస్ పెట్టుకొని తిరుగుతున్నారు. లిటరలీ పాకెట్ ఫొటోస్ పెట్టి తిరుగుతున్నారు. కానీ నేను హనుమాన్ని నా గురువులాగా అనుకొని నా దీక్ష కంప్లీట్ అయ్యేదాకా నా బాడీని కాదు నా మైండ్ని ట్రైన్ చేసుకుంటున్నా. ఒకవేళ నువ్వు కూడా నీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే నన్ను ఫాలో చేయి, కామెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయి, నేను నీకు ట్రైన్ చేస్తాను.